దీనులకు పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకున్న మహోన్నతుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గంటేపల్లి బాబీ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం కత్తులగూడెంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు కండవెల్లి చిన్నలవరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమానికి గండేపల్లి బాబీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గండేపల్లి బాబీ, కండవెల్లి చిన్నలవరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పచ్చిమళ్ల జ్యోతి, పచ్చిమళ్ల అప్పలరాజు, పెదపాటి రాజేష్, బోనుదేవ, సామరావుతుల చెల్లూరి లోవరాజు, వజ్రపు వీరేష్, బత్తిన రాజశేఖర్, ఖలీల్ షా, మొహిద్దీన్, కండవల్లి రాజేశ్వరి, ఆనాల సుదర్శన్, సీకోలు శ్రీను, చిందాడ బుజ్జమ్మ, ముమ్మిడి శ్రీనివాస్, జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఏ కొత్త పథకాలు పెట్టాలి అని 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర చరిత్రను ఒకసారి చూసుకుంటే ఎప్పటికైనా సరే చరిత్ర పుటల్లో 2004కు ముందు 2004 తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎన్నేళ్లు గడిచినా ఆయన చనిపోయేప్పటికి 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆయన తలుచుకొని రోజు ఉండదు. ప్రతి కుటుంబం, ప్రతి జీవితంలోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ ఆయన అంటూ ఒక చెరగని ముద్ర ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి, లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే 2004, 2009 మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబంలో ఒక ఆరోగ్యశ్రీయో, ఫీజు రీయింబర్స్మెంటో, ఇక పెన్షనో, ఇళ్ల స్థలమో ఏదోటి లబ్ధి పొందిన కుటుంబం. లేదా ఆఖరికి రైతు కుటుంబాలు ఆ రోజు వేల మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో ఆయన హయాంలో వచ్చిన రుణమాఫీనైతే ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఇలా నిలబెట్టగలిగాడంటే కేవలం ఆయన ఆలోచన ధోరణి, ఆయన పేద ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావం ఎప్పటికీ మరవరానివి. ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చరిత్ర ఈ ఆంధ్రప్రదేశ్లో చిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తారు.